దేశంలో ప్రతి పౌరుడికి రిజర్వేషన్లను కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణైపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద 135వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ నాయకుడు కటకంశెట్టి బాబీలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతదేశంతో పాటు సుమారు 500-400 దేశాలకి 200-300 అనుకుంటా దేశాలకి స్వతంత్రం రావడం జరిగింది. ఈవేళ ఆ దేశాలు అవి కూడా మనుగడలో కనపడటం లేదు. కాలగర్భంలో కొన్ని దేశాలు అయితే కలిసిపోయి, కొన్ని దేశాలు నియంత్రణ పాలనలోకి వెళ్ళిపోయి, కొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయి, రకరకాలుగా ఆ దేశాల యొక్క ఉనికి ఎక్కడ కనపడడం లేని పరిస్థితి. ఇవాళ భారతదేశం ఇవాళ ప్రపంచ అగ్రదేశాల్లో 4-5 దేశాల్లో స్థానం సంపాదించిందంటే ఆవేళ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే ఈ రోజు దాకా వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ రకాలుగా ఉన్నటువంటి మామూలుగా ఈదుడు ఆయుధుడిని దెబ్బలాడుకునే రోజుల్లో కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఇంత బలంగా ఉంది. కాబట్టే కొన్ని చిన్న సవరణలు అప్పుడప్పుడు చేసినప్పటికీ కాలానుగుణంగా ఆయన రాజ్యాంగమే ఇవాళ భారతదేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పి బలంగా నేను నమ్మేవాళ్ళు, నేను ఒకడిని. అట్లా భారతదేశంలో నమ్మేవాళ్ళు కొన్ని కోట్ల మంది మనం అంటారు. అది ఖచ్చితంగా మనం ప్రతిసారి జయంతులు, వర్ధంతులు చేసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఉనికిని మన ముందు భావితరాలకు తీసుకుని వెళ్ళాలి. మన దేశం ఇవాళ ఈ పరిస్థితిలో ఉందంటే కారణం కేవలం అంబేద్కర్ గారిని నమ్మేవాళ్ళు నేను ఒకరిని. కాబట్టి అది ముందు తరానికి తీసుకుని వెళ్ళాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు తరచూ చేసుకోవాలని చెప్పి వేసి ఈరోజు మండల ఆఫీసులో వేయడం జరిగింది. అంబేద్కర్ అంటేనే ఒక స్ఫూర్తి. భారతదేశ చరిత్రలోనే మరి ఎవరు మర్చిపోలేని పేరు ఏమైనా ఉంది అంటే అది ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలుసుకుంటున్నాం. కుల వివక్ష మీద, అంటరానితనం మీద వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఒక అంబేద్కర్ గారే అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు. ఆయన న్యాయం కోసం జన్మించారు, సమానత్వం కోసం పోరాడారు అని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి ఈ తరం ఇందాక చెప్పిన నానాజీ గారు చెప్పినట్టు ఈ తరం వ్యక్తులు అది ప్రతి ఒక్కటి గమనించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం. ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా ప్రతినిధులుగా నిధులను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మంజూరు చేస్తుంది. అదే రకంగా అంబేద్కర్ విద్యను ఆగిన దాన్ని కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగి అంబేద్కర్ విద్యను కూడా తీసుకొస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. ఈ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్పి రానున్న రోజుల్లోని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకుని మన గౌరవ శాసనసభ్యులు, అలాగే మా ఎంపీపీ గారు, అలాగే కూటమి నాయకులందరితో ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనం ఈరోజు ఇక్కడ రాజ్యాంగాన్ని మనం ఉంది కాబట్టి మనందరూ స్వేచ్ఛగా జీవించగలడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు చేసిన సేవలే అని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.